నమస్తే. ఈ వీడియో, ఈ ఇంటర్వ్యూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలుగా కనిపిస్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ. ఈ 3 పార్టీలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పార్టీలో ఉన్న కీలక నేతలు సందర్భం బట్టి, అవకాశాన్ని బట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ, ఈ పార్టీ మారుతూ ఉంటారు. కానీ ఈ 3 పార్టీలలో కరడుగట్టిన కార్యకర్తలు ఉంటారు. ఏ పార్టీతోటి ఇతర పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీ అయితే ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. సో ఈ 3 పార్టీలలో సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే ఈ కార్యకర్తలని కీలక నేతలు ఎవరు కూడా పట్టించుకోరు. వాళ్ళు అదే జెండాని, అదే కండువాని, అలా పార్టీ సంబంధించిన సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో నేను ఎందుకు ఈ మాట అంటావునంటే, ఇప్పుడు మీ ముందుకి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కరడుగట్టిన కాషాయ కార్యకర్తను తీసుకొని వచ్చిన ఒక కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో ఎంత బలంగా పనిచేస్తారు, ఆ కార్యకర్తకు అదే స్థాయిలో పార్టీ నుంచి గుర్తింపు వస్తూ ఉందా? సో ఈ అంశాలు తెరపై తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. కరడుగట్టిన పార్టీల కార్యకర్తలను కీలక నేతలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందుకే ఈ ఇంటర్వ్యూ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. సో ఈ ఇంటర్వ్యూలో మనతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి సంబంధించిన బడుగు శ్రీకాంత్ నేత, పద్మశాలి బిడ్డ, బీజేపీ కార్యకర్త, రాబోయే ఈ మున్సిపల్ ఎలక్షన్లో నేను పోటీ చేస్తా అని చెప్పి గత కొన్ని రోజులుగా నాకు కాల్ చేస్తూ ఉన్నాడు. సో నేను కొద్దిగా బిజీగా ఉండి తెరపైకి తీసుకురాలేకపోయినా, పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా భూదాన్ పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తా, ఒక కౌన్సిలర్గా నేను గెలుస్తా అన్న ఒక బలమైన సంకల్పంతో ఆయన ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. సరే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నేను ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తే గెలుస్తా అన్న మాట చెప్తా ఉన్నారు. సో ఎందుకు బీజేపీలో జాయిన్ అయ్యిండు, ఎందుకు బీజేపీ పార్టీ అంటే ఇష్టం, ఎందుకు పోటీ చేద్దాం అనుకుంటున్నాడు, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి అనేమో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. లేదు, మా బీజేపీ కోసం నేను పనిచేస్తా, మా బీజేపీని ఇంకా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తా అని శ్రీకాంత్ అంటూ ఉన్నాడు. ఒకసారి శ్రీకాంత్ తోటే మాట్లాడి అసలు ఏంది బీజేపీ, ఏంది, ఎందుకు బీజేపీలో జాయిన్ అయ్యండి, అన్ని అంశాలపైన మాట్లాడే ప్రయత్నం. శ్రీకాంత్ నమస్తే. నమస్తే రాము. ఎందుకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలన్న ఆలోచన మీకు వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువ. సో ఇంకోటి ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతాలు ఇవన్నీ చూసిన తర్వాత, విన్న తర్వాత నాకు చాలా నచ్చినాయి. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్. ఇలాంటివి నన్ను చాలా మోటివేట్ చేసినాయి. సో ఇలా ఉంటే ఇది కదా ఉండాల్సింది. ఇప్పుడు ఒక పార్టీలో పనిచేస్తే వేరే కుటుంబ రాజకీయాలు కొన్ని పార్టీల్లో అంకితం అయిపోయినాయి. సో భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో మనం కష్టపడితే కుటుంబం కాదు, మనం ఎక్కడి దాకైనా పోవచ్చు. మనం దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనేది నాకు వాళ్ళ నుంచే కాకుండా నా లోపల కూడా ఫస్ట్ దేశం కోసం ఒక ఆర్మీ జవాన్ అనేటోడు బార్డర్ దగ్గర ప్రాణాలు అర్పించి కొట్లాడుతున్నాడు. సో అలాంటిది మనం దేశంలో ఉండి మనం ఏం చేస్తున్నాం, దాన్ని మనం ఒక విచ్చలవిడిగా ఉండి దాన్ని ఒక పట్టించుకోకుండా ఉండడం కూడా కరెక్ట్గా కాదు. అది యువకులైనా కానీ మనం ఆలోచించాలి. ఒక స్టూడెంట్ అయినా ఇవన్నీ ఈ కాలంలో ఏంటంటే, ఒక యువకులు చదువుకున్న వాళ్ళు కూడా మందుకి, బీరుకి, బిర్యానీకి అలవాటు పడుతున్నారు తప్ప దేశంలో ఏమేం జరుగుతుంది, దేశ రాజకీయాలు ఎటుపోతున్నాయి, సో ఇవన్నీ ఎవ్వడు పట్టించుకోవట్లేడు. అసలు ఇప్పుడు ట్రంప్ అనే అతను వచ్చి 1 year అవుతుంది. ఆ 1 yearలోనే ఎన్నో ఘోరాలు జరిగినాయి, ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు బంగారం అయితేనేంది ఇంత ఒక 50,000 కానుంచి ఇప్పుడు ఒక 1,50,000 కాడ పోయింది. ఇది ఎందుకు పోయింది? ఒక నాయకుడు కరెక్ట్ లేకపోవడం వల్ల. సిల్వర్ అయితే 90,000 నుంచి 3 లక్షలు పోయింది. సో ఇలాంటివి ఏంటంటే, ఒక నాయకుడు కరెక్ట్ లేకపోవడం వల్లనే దేశం అనేది ఖరాబ్ అవుతుంది, దేశం కూడా ముందుకు వెళ్ళలేదు. సో దేశంకి సంబంధించిన పేదరికం అయితే ఏవైనా ఒక నాయకుని మీద ఆధారపడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఏంటంటే, నమ్మిన విలువలు, సిద్ధాంతాలు, అందరూ సమానం అనే భావన, ఇవన్నీ నాకు చాలా నచ్చినాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ పొలిటికల్ మొత్తం పొల్యూట్ అయి ఉన్నది కదా, అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి, వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి పబ్లిక్ మొత్తం అనుకుంటా ఉన్నారు కదా. సో ఎందుకు మీకు ఆ డౌట్ వస్తలేదా? మీరేమో మీ పార్టీ కోసం పనిచేస్తారు, కష్టపడతా ఉన్నారు, అందరూ కలిసే పోయి ఉన్నదన్న చర్చ బలంగా జరుగుతూ ఉన్నదా? మీకు ఆ డౌట్ అనిపిస్తలేదా? డౌట్ వస్తుందంటే, కొంతమంది స్వార్థ ప్రయోజనాలకు కొంతమంది యూజ్ చేసుకుంటారు, కానీ అందరూ అలా ఉండరు. సో నాలాంటి వాళ్ళు కూడా కరుడుగట్టిన నాయకులు కూడా ఉంటారు, కరుడుగట్టిన కార్యకర్తలు కూడా ఉంటారు. సో ఎవరో అన్నారని చెప్పి మనము దాన్ని
పట్టించుకొని మనం నిరుత్సాహపడకుండా మన పోరాటం మనం చేయాలి, మనకంటూ ఒక టైం వస్తుంది అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నా తప్ప వాళ్ళు ఎన్ని చెప్పినా మన ప్రయత్నం మనం పోరాటం చేస్తూనే ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను అంతే. ఇప్పుడు యువత మొత్తము ఇతర అలవాట్లకు బానిస అయి ఉన్నారు, రాజకీయాల్లోకి రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు అంత కచ్చర రాజకీయం ఉన్నది, ఎందుకు లేమి అని యువత అనుకుంటున్నారు కదా. సో మీరు కూడా ఒక యువకుడు, చదువుకున్న వాళ్ళంతా ఒకవైపు జాబ్కి వెళ్తారు, లేకపోతే ఇంకో పని చేసుకుంటూ ఉంటారు. సో పర్టికులర్గా మీకెందుకు ఈ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనిపించింది? యాక్చువల్లీ కరోనా టైంలో నాకు యాక్చువల్లీ నేషనల్ పార్టీ బీజేపీ గురించి కూడా క్లారిటీ అంటే అంతకుముందు తెలియదు. ఒక 4-5 years బ్యాక్ ఎప్పుడైతే ఒక కరోనా మూమెంట్లోనో ఏదో ఈ పార్టీ ఎలా పుట్టింది, అసలు ఏంది దీని సిద్ధాంతాలు ఏంది, ఇవన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత సో ఇది చాలా నచ్చింది. అంటే 10 years బ్యాక్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014కి ముందు సో దేశంలో దీపావళి ఎన్ని బాంబులు వెళ్ళినో అందరికీ తెలుసు. మన లుంబిని పార్క్ అయితేంది, గూగుల్ చాట్ అయితేంది, ఎక్కడ చూడు ఎన్నో బాంబులు వెళ్ళినాయి. బీజేపీ వచ్చిన తర్వాత అసలు అలాంటివి ఎక్కడ లేవు, అంతా అయిపోయింది, కూల్ అయిపోయింది. సో ఇవన్నీ నచ్చినాయి. దేశాన్ని ఇంత బాగా కాపాడుతున్నారు వీళ్ళేందో, వీళ్ళ చేతులు ఉంటే దేశం రక్షణ బాగుంటది, వీళ్ళ చేతులు ఉంటే దేశాన్ని ఎలాంటి ఇప్పుడు బంగ్లాదేశ్ చూస్తున్నాం, పాకిస్తాన్ చూస్తున్నాం, ఇక్కడ యూరోప్ లో సిరియా గానీ గాజా గానీ ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో జనాభాలో నెంబర్ 1 ఉన్నా గానీ సో ఇండియాలో సో ఏమీ లేదు. సో ఎంత కూల్గా మంచిగా సజావుగా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ. సో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, ఎక్కడో జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ కూల్ గా ప్రశాంతంగా ఉందంటే భారతీయ జనతా పార్టీ. సో అలాంటి దేశ రాజకీయాలు మోదీ నాయకత్వం నచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారా, లేకపోతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు నచ్చి మీరు బీజేపీలో జాయిన్ అయ్యారా? లేదు, నాకు ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, దేశభక్తి నాకు ఎక్కువ కాబట్టి దేశాన్ని ఇంత కాపాడుతున్న పార్టీని మనం కూడా కాపాడాలి కదా. మనం ఎందుకు కాపాడొద్దు? పనికి ఇప్పుడు తాగుతున్నారు, తింటున్నారు, యువకులు ఎలా ఉన్నారు అంటే అవన్నీ కాదు, తాగిపించినోనికి జై, తినిపించినోనికి ఓటు అన్నట్టు ఉంది. కానీ బయట దేశాన్ని ఓడు కాపాడుతుండు, దేశాన్ని ఓడు రక్షిస్తుండు. అసలు దేశానికి ఇవన్నీ నాకేందంటే ఫస్ట్ తెలుసుకోవడం ఇష్టం. అసలు ఎక్కువ యూట్యూబ్ అయినా సరే ఇవన్నీ చూస్తుంటాను. అరే ఏం జరుగుతుంది, సిరియాలో ఏం జరుగుతుంది, మన నాయకులు ఏం చెప్తున్నారు, మోడీ ఏం చేస్తున్నారు, ఇవన్నీ నాకు తెలుసుకుంటాను. సో అది కదరా, ఈ పార్టీని భారతీయ జనతా పార్టీలో యువకుడు అనేటోడు భారతీయ జనతా పార్టీలో ఉండాలి కదా, పనికిరాని పార్టీలలో కాదు. ఇలాంటి పార్టీని కాపాడుకుంటే దేశం సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి పార్టీని మనం కాపాడాలంటే గ్రామ స్థాయిలో కూడా ఇలాంటి పార్టీలు గట్టిగా ఉండాలి. పెద్ద చెట్టు ఉంటది, పెద్ద చెట్టు బాగుండాలని కోరుకుంటారు, కానీ ఆ చెట్టుకు బలం ఏంటి? వేర్లు. ఆ వేర్లు ఏంటివి? ఇప్పుడు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఆ నాయకులు గట్టిగా ఉంటేనే పైనుండే చెట్టు కూడా గట్టిగా ఉంటది. సో పైనుండే చెట్టు బాగుండాలి, కానీ కింద వేర్లు బాగుండొద్దు. కింద వేర్లు లేకుంటే ఎట్లా చెట్టుకి ఎట్లా బలం ఉంటది? కానీ ఇంత డెప్త్గా, అంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత డెప్త్గా మీరు ఆలోచిస్తారు, మరి మీ పార్టీ సంబంధించిన నాయకులు ఇంత డెప్త్గా ఆలోచిస్తలేరు కదా. గ్రామ పంచాయతీలు బలంగా ఉంటేనే పార్టీకి బలము. సో ఆలోచన మీ పార్టీ సంబంధించిన నాయకులకు వస్తలేదు కదా. మీకు ఎప్పుడన్నా ఇబ్బందికర పరిస్థితులు అనిపించింది అట్లా? ఇబ్బందికర పరిస్థితులు అంటే సో నాకు వచ్చిన బాధ్యత బీజేవైఎం. సో బీజేవైఎం ఏంటంటే నాకు టౌన్ బీజేవైఎం కాబట్టి టౌన్కి సంబంధించి నేను ఒక బాధ్యత తీసుకొని నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను. అది జనాలకు తెలుసు. సో మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతకు దాన్ని కట్టుబడి ఉండి మన వంతు ఎంత కృషి చేస్తాం అనేది మనము అవసరం. ఇప్పుడు నాకు బాధ్యత ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టు నేను కృషి చేస్తాను. ఇప్పుడు ఒక అన్నామలై ఉన్నాడు, తమిళనాడులో 2% ఉన్న బీజేపీ ఓటింగ్ ని 10% పెంచి 12కి పెంచిండు. సో అతనికి ఇచ్చిన బాధ్యతకి అతను ఎంతో కొంత న్యాయం చేసిండు. సో నాకు బీజేవైఎం ఇచ్చారు కాబట్టి సో నేను పోచంపల్లిలో నేను ఎంతవరకు నాకు ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టి నేను ఎంతవరకు చేసేకాడ చేసిన. సో పోచంపల్లిలో ఎంపీ ఎలక్షన్లో కూడా బీజేపీ లీడ్ 5,000 ఓట్ల దాకా వచ్చినాయి. ఓకే. సో నేను అప్పుడు కూడా నాకు ప్రెస్ రిపోర్టర్స్ కానీ కొంతమంది ఇతర పార్టీ వాళ్ళు కూడా నన్ను మెచ్చుకున్నారు. నువ్వు చేసిన పోరాటం బాగుంది, నువ్వు కొట్లాడడం అయితేంది, డిబేట్స్ అయితేంది, ఏదైతేంది కొంచెం చేస్తామని కూడా నన్ను మెచ్చుకున్నాను. సో అంత పాజిటివ్నెస్తో ముందుకు వెళ్తున్నా. సో నాకు ఇంకా ఛాన్సెస్ వస్తే దాన్ని ఇంకా ముందుకు తీసుకోగలుగుతానని నాకు ఒక పాజిటివ్ ఉంది. ఓకే, మీ బాధ్యత పోచంపల్లికి పరిమితమైంది. బట్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, బీజేపీ పార్టీ పరిస్థితి అని చెప్పి మీరు ఒక కన్నేసి ఉంచుతారు, అబ్జర్వ్ చేస్తుంటారు కదా. 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదని మీరు అనుకుంటున్నారు? సో ముఖ్యంగా ఒక
కవిత లిక్కర్ కేసు వల్ల ఆమె అరెస్ట్ చేయకపోవడం, సో వీళ్ళు మొత్తం ఒకటే కుమ్మక్కయ్యారు అనేది జనాలకి ఏమంటారు కాంగ్రెస్ పార్టీ లాంటివి అవి బలంగా తీసుకెళ్ళినాయి ప్రజలకి. సో భారతీయ జనతా పార్టీ ఏంటంటే జనాలకి ఒక క్లారిటీ ఇవ్వలేకపోయింది. సో ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ అన్న లాంటి వాళ్ళు కూడా తొందరగా తప్పుకోవడం, ఎలక్షన్ల మూమెంట్లో తప్పుకోవడం, అండ్ అదే విధంగా ఈమె అరెస్ట్ కాకపోవడం, సో ఇవన్నీ ఏంటంటే జనాలని అయోమయం గురి చేసినాయి. సో దానివల్ల కాంగ్రెస్ అనేది కొంచెం బలపడింది. ఇంకోటి ఏంటంటే బీజేపీలో ఉండే స్థానిక నాయకులు అయితే ఎమ్మెల్యే అయితే వీళ్ళు కూడా కరెక్ట్గా లేరు. సో ఎందుకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎంతో కొంత వస్తుంది, బట్ ప్రయత్నాలు కూడా చేయలేదు. సో చేయకపోవడం వల్ల అది ఇంకా కిందికి డౌన్ వెళ్ళిపోయి ప్రభుత్వం రాకుండా అలా జరిగింది. సరే, అధికారంలోకి రావాల్సిన భారతీయ జనతా పార్టీ కొన్ని రీజన్స్ వల్ల అధికారంలోకి రాలేకపోయింది. అవును. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ పార్టీ పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది కదా. సో ఆ దిశగా ప్రజల కోసం ఈ పార్టీ పనిచేస్తుందని మీకు అనిపిస్తుందా? 100% ప్రజల కోసం పార్టీ, బీజేపీ పార్టీ ఉన్నది ప్రజల ప్రతి గ్రామంలో ఉన్న చివరి మనిషి దాకా చేరే విధంగా బీజేపీ పార్టీ ప్రతి ఒక్క దానికి కట్టుబడి ఉంటది. సో ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే బీజేపీ పార్టీ ముందు ఉంటది, పోరాడుతూనే ఉంటది. బట్ ఏంటంటే నాయకులు అనేటోళ్ళు కూడా సహకరించాలి, పైరున్న నాయకులు కూడా అనే ఉద్దేశం నాకు కూడా ఉంది. సో నేను బయట వాళ్ళ మీద ఆధారపడకుండా నేనే ఒక నాయకుడు అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ప్రజెంట్? అంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేద్దాం అనుకుంటున్నారా? అవును, నేను చేద్దాం అనుకుంటున్నాను. నా గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నాను. నేను ప్రజల సమస్యలు పట్టించుకున్నాను. ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే గెలిచిన దాకా నాయకుడు, గెలవ ముందుకు అంతే, వాళ్ళకి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు నా ఏరియాలో అయితే ఒక వీధి దీపాలు లేవు. నేను మున్సిపల్ కమిషనర్ గారితో చాలా సార్లు కొట్లాడినా, ఒకసారి పోయినా, 2 సార్లు పోయినా, 3వసారి పోతే వీడు ఇచ్చిపెట్టేటట్టు లేడరా అనే ఉద్దేశంతో లైట్లు వేసి జనాలకు కూడా అతను అదే చెప్పాడు, ఈ అబ్బాయి మీకోసం చాలా కష్టపడ్డాడు కాబట్టి లైట్లు వచ్చినాయి, లేకపోతే రాకపోదామా అని కూడా చెప్పిండు. సో అదే కాకుండా మా ఏరియాలో 30 ఏళ్ల సంది డ్రైనేజీ సమస్య ఎట్లుంది అట్లనే ఉంది. అంతే, అది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం పూర్తి అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే అది కూడా 2023కి ముందు ఎలక్షన్లకు 6 నెలల ముందు ఆ ఓపెన్ టప్ ఉన్న మురికి కాలువలు పైపులు వేసి క్లోజ్ చేసిరు. సేమ్ ఏడుంది అండి, అదొక చెరువు లెక్క అక్కడే వడి ఉంది. మళ్ళా అంతేగా ఏమన్నా అయిందంటే కదా ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు కూడా వచ్చింది. మరి 10 years నుంచి ఏం చేసినారు మీరు అనేది ఆ బాధ్యత అదొకటి. ఇప్పుడు మీరు బాగానే కష్టపడతా ఉన్నారు మీ పార్టీకి, మరి అక్కడున్న జిల్లా నాయకత్వం కావచ్చు లేకపోతే మండల నాయకత్వానికి శ్రీకాంత్ కష్టపడుతుండు అన్న ఆలోచనతో ఆ పార్టీ నాయకులు ఉన్నారా? మరి ఉన్నారు కష్టపడుతున్నాడు అని కూడా ఉన్నారు. సో నాకు ఒక అవకాశం వస్తుంది, నేను కూడా కష్టపడి పార్టీని ముందు తీసుకోవాలి. పోచంపల్లిలో అరే ఇంత మంచి పార్టీని మనం అసలు యువకులు ఉండాల్సింది ఈ పార్టీలే కదా. హిందుత్వానికి అయితే బీజేపీ అంటారు, దేశాన్ని గట్టిగా కాపాడుతుందంటే బీజేపీ అంటారు, పైన ఉండాల్సింది బీజేపీ అంటారు, మరి కింద ఎందుకు ఉండదు? అసలు మనం ఇప్పుడు ఒక ఏది అయినా సరే కింద నుంచే పైకి పోవాలి. సో కింద గట్టిగా లేనిది పైన ఎంతసేపు ఉంటుంది? పైన గట్టిగా ఉండాలి అంటే ఫస్ట్ కింద గట్టిగా ఉండాలి, కింద గట్టిగా ఉంటేనే పైన గట్టిగా ఉంటుంది. ఇప్పుడు సో పార్టీ అనేది రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంటది, కొన్నిటికి తగ్గుతుంటది. సో మనం ఏంటంటే మంచి చెడును చూసుకుంటూ ముందుకు పోవాలి కాబట్టి సో మనం కూడా ఆలోచించి, ప్రజలు కూడా ఆలోచించి ఏది మంచి పార్టీ, ఏది ఏం చేస్తుంది జనాల అవగాహన చేసుకొని మంచి పార్టీని ముందుకు తీసుకోవాలి, మంచి నాయకుని ముందుకు తీసుకోవాలని కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని మంచి నాయకుని ఎన్నుకోవాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజకీయాలు అబ్జర్వ్ చేస్తా ఉన్నాం, పైసలు ఏంది రాజకీయం చేయలేని పరిస్థితి. ఒక ఆయన 2000 ఇస్తే, ఒక ఆయన 3000 ఇస్తే ఒక 1000 రూపాయలన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ ధైర్యంతో మీరు పోటీ చేద్దాం అనుకుంటారు? మరి నేను చేసిన పనులు నాకున్నాయి, నేను కష్టపడ్డాయి. నేను ప్రతి క్షణం నేను ఒక సమస్య కనిపించిందంటే నేను ఇచ్చిపెట్టాను. వైనాట్ జర్నలిస్ట్లే ఎందుకు పోరాడాలి? ఒక రాజకీయ నాయకుడు ఎందుకు పోరాడద్దు? ఒక సమస్య కాడికి వచ్చి జనాలకి ఇట్లుంది సమస్య, మరి మీరు ఏం చేస్తారు? ఒక రాజకీయ నాయకుడు మీరు అధికారులను ఎందుకు ప్రశ్నించొద్దు అనేది నా ఒక మెంటాలిటీ. మీరున్నారు, మీరు ఒక సమస్య కాడ పోయి కొట్లాడుతుంటారు, నేనెందుకు కొట్లాడద్దు? జర్నలిస్టులు ఎందుకు కొట్టాలి? నేనే కొట్లాడతా అంటూ ఆ వీడియోలు తీయడం, పెట్టడం, జనాలకు చెప్పడం, చేయడం, సో అవన్నీ చేస్తున్నాను. సో నేను కూడా యాక్టివ్ ఉంటా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యువకులు మొత్తం మన సర్పంచ్ ఎలక్షన్ లో కూడా యువకులే గెలిచినారు. సో కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం జనాలకు కూడా ఉంటుంది. సో నా దగ్గర డబ్బులు లేకున్నా
నాకు ఒక గుండె ధైర్యం ఉంది, అరే జనాలు ఇంత మంచి వ్యక్తిని ఆదరిస్తారు, సో మంచి చేస్తున్నాడు, డబ్బుదేముంది ప్రతి ఒక్కడు పంచేటోడే. సో నాకంటూ ఒక మంచి నాయకుడు జనాలకు ఇంపార్టెంట్. సో వాడు జనాలకి ఇంత ఏదన్నా చీమ చిటుకుమన్నా పట్టించుకుంటుండు అంటే అంతకంటే బెటర్ ఏముంటుంది అనేది జనాలు కూడా ఆలోచిస్తారు అని నా ఒక పూర్తి నమ్మకం ఉంది. 100% నాకు కూడా చాలా విశ్వాసం కూడా ఉంది, ఎందుకంటే జనాలల్లో నాకు రెస్పాన్స్ చాలా మంచిగా వస్తుంది. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చేనేత, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీల రాజకీయాలకు రావాలన్నా భయపడుతుంటారు. అసలు యువకులు నీకు ఏం అవసరం, అసలు ఎందుకు, మన పరిస్థితి బాగాలేదంటారు. సో మరి అందరు అట్లనే అనుకుంటే రాజకీయాల్లో ఎవడు రావాలి? డబ్బులు ఉన్నవాడు వస్తాడు, మనకి ఓ నాలెడ్జ్ ఉండదు, ఓ తెలివి ఉండదు, ఒక ఆర్టికల్ 270 అంటే తెలియదు, ఒక వర్క్ బోర్డ్ చట్టం అంటే తెలియదు, ఏది తెలియదు. మరి ఎట్లా ఇప్పుడు అలాంటివి ఉంటే దేశం ఇట్లనే ఆగమవుతుంది. సో చదువుకున్నోడు రావాలి, ఏదైతుంది ఓటమి అవుతుంది, గెలుపు అవుతుంది, మనకంటూ ఒక ముందు ధైర్యంతో ముందుకెళ్ళాలి అనే చచ్చినప్పుడు ఏం కట్టుకోవం. సో ఒక పోరాటం, మనం గెలిచినామా ఓడాడడం కాదు, ఒక అడుగు వేసినామా లేదా అదే గెలుపు అనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన. ఇప్పుడు చాలా మంది అని ఉంటారు కదా, మీరు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, సోషల్ మీడియాలో వీడియోలు పెడతా ఉంటే, సపరేట్గా చదువుకొని జాబ్ చేసుకోరాదరా, ఎందుకురా నీకు ఇదంతా రాజకీయం, మేము పెద్ద పెద్దోళ్ళకు ఉన్నాము, నువ్వు పిల్లగానివి, ఇట్లా అంటా ఉంటారు కదా, అప్పుడు ఇబ్బంది అనిపించలేదా మరి మీకు? అనిపిస్తుంది. సరే వాళ్ళు ఎంత అన్నా నేను ఒక చిన్న నవ్వు ఇచ్చిపెట్టేస్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ఏజ్లో ఉన్నప్పుడు మీరు రాజకీయాలకు వచ్చారు, మేము ఒక ఏజ్కి వచ్చినప్పుడు మేము వస్తున్నాం. సో ప్రతి పెద్ద మనిషి అదే అంటాడు. సరే 50 ఏళ్ళు అంటారా, 60 ఏళ్ళకా? మరి ఇప్పుడు యువకుడు అనేటోడు ఉండాల్సిందే రాజకీయాలలో. సో ఇప్పటికి ముసలోళ్ళు ఉండి ఏం తెలియదు, టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు పాత ఒక ఫోన్ ఉంది, అప్డేట్ వర్షన్ వస్తుంది, అప్డేట్ చేసుకుంటావా లేకపోతే ఆ పాత ఫోన్లో ఉన్న అప్డేషన్ ఏం బాగుందని వాడతావా? ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఫోన్లు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, యువకుడు కూడా ప్రపంచం మొత్తం తెలుసుకుంటుండు. సో వానికి ఎందుకు అవకాశం ఇయ్యరు అనేది నేను అనుకుంటున్నా. సో జనాలు కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది, యువకులు రావాలి. చాలా వీడియోలు కూడా వస్తుంటాయి, యువకులు రావాలని. సో ఎందుకంటే యువకునికి ఏంటంటే కొత్త రక్తం, ఉత్సాహం ఉంటుంది, చేయాలనిపిస్తుంది, పట్టిన పట్టు విడిచిపెట్టొద్దు అనేది ఉంటుంది. నేను అలా ఉద్దేశంతో నన్ను కూడా తక్కువ అంచనా వేశారు, అన్నీ చేశారు, కానీ నేను ఏ పట్టించుకోకుండా నేను నా పనులు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. జనాలల్లో కూడా మంచి పనులు చేస్తున్నాను కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎంతో కొంత పైసా అయితే కావాలి, ఖర్చులకు అయితే కావాలి. పోటీ చేస్తే సరే ఓటుకు పైసలు ఇవ్వనుకుందాం, కాసేపు ఆపోజిట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ దగ్గర పైసలు వాటి ఇవ్వు, కొంత ఖర్చులకు అయితే కావాలి కదా మరి. అవును, అట్లీస్ట్ ఆ ఖర్చు పెట్టుకునే కన్నా పైసలు ఉన్నాయి మరి? ఖర్చు పెట్టుకోనికి ఉన్నాయి నాకు. నేను యుద్ధం చేయడానికి నేను రెడీ ఉన్నా అంతే. అది యుద్ధం గెలుస్తామా ఓడతామా నాకు అవసరం లేదు. ఒకసారి దిగినామా అంటే యుద్ధం కోసం ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నా. డబ్బులు సమస్య కాదు, దేవుడు అనేటోడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తుంటాడు. నేను దానికోసం ఓకే, జనాలు ఏది కోరుకుంటుంది, నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. విశ్వ ప్రయత్నాలు, వాళ్ళని కలవడం కానీ వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒక పాజిటివ్, ఒక బీజేపీ లాంటి మంచి పార్టీని జనాలు ఆదరిస్తారని, మోడీ గారు చేసే, బీజేపీ గారు చేసే మంచి పనులు ఎన్నో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, ఇప్పుడు మన ఇంటి ముందట తీసిన ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కూడా ప్రతి ఇంటి ముందట ఉన్నాయి ఇప్పుడు. సో అది కూడా సెంట్రల్ వే. ఇన్ని చేసిన బీజేపీ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలు ఎందుకు ఆదరించదు అనే ఒక పాజిటివ్నెస్, ఒక మంచి స్ఫూర్తితో ముందుకెళ్తుంది. ఇప్పుడు మీ బీజేపీ నాయకులు మీకు ఎంకరేజ్ చేస్తారా, బాగానే చేస్తున్నాం, బాగానే కొట్లాడుతా ఉన్నాం అని చెప్పి? సభ్యత్వం విషయంలో కూడా మీరు నెంబర్ 1? నేను యాదాద్రి భువనగిరి బీజేపీ సభ్యత్వాలలో నెంబర్ 1. ఓకే, ఎన్ని చేయించగలిగారు? నేను ఒక 1700 సభ్యత్వాలు చేయించాను. తెలంగాణ వ్యాప్తంగా 8th ప్లేస్, డిస్టిక్ వ్యాప్తంగా 1st ప్లేస్. ఓకే, కిషన్ రెడ్డి గారు సన్మానించారు, అభయ్ పాటిల్ గారు సన్మానించారు, మళ్ళా రామచంద్రరావు సార్ గారు కూడా నాకు బెస్ట్ విషెస్ చెప్పి అతని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫోటో పెట్టుకున్నారు నాది. సో ప్రతి ఒక్క నేను ఏంటంటే ఒక పాజిటివ్గా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా, పార్టీని ఒక రకంగా ముందుకు తీసుకెళ్తున్నా, ఒక రకంగా నేను జనాల సమస్యలు పట్టించుకొని కూడా జనాల కోసం పోరాడుతూ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓకే, అది ఇప్పుడు మీకు పార్టీ నేతల నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలా? ఆర్థికంగా ఏమైనా సపోర్ట్ కావాలా? ఎట్లా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మీరు మరి? ఆర్థికంగా సపోర్ట్ అయినా పర్లేదు, మనకు మాట సహాయం అయినా పర్లేదు. సో పార్టీని ఇంకా గట్టి చేయాలి, పార్టీని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో నాలాంటి ఒక యువకునికి కొంచెం ఏమంటారు,
ఉత్తేజం ఇవ్వడం కానీ ఎంకరేజ్మెంట్ చేయడం కానీ చేస్తే నాలాంటి నాయకులు నాలాంటి యువకులు ఎంతో మంది వస్తారు. ప్రతి ఒక్కరి బ్లడ్ లో బీజేపీ ఉంది, బట్ ఏంటంటే నడిపించే నాయకుడు లేడు. సో ముందుకు తీసుకుపోయే నాయకుడు లేడు. ఒకరికి ఉన్నా సరే వానికి ధైర్యం సరిపోవట్లేదు, రావట్లేదు, ఎన్నో కారణాలు ఉన్నాయి. సో మనం అవన్నీ తట్టుకొని ముందుకు వచ్చినాం. సరే ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీ అంటే ప్రతి ఒక్కరికి ఈ కాలంలో చాలా మందికి అర్థమైంది. ఆపరేషన్ సింధూర్ చూసినప్పుడు కానీ, పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో జరిగేటి, అరే వేరే పార్టీ వాళ్ళు కూడా బీజేపీ ఉండాలరా అంటున్నారు అంటే ఇప్పుడు బీజేపీ విలువ చాలా పెరిగింది యువకులలో కానీ. అది సో నా అదే పాజిటివ్నెస్ తో ముందుకెళ్తున్నాను. ఇలాంటి పాజిటివ్ నేను ఒక్కనే కావచ్చు, రేపు 10 మంది అవుతారు, రేపు 100 మంది అవుతారు అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను, ఆ ధైర్యంతో. పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తారు ఖచ్చితంగా? పార్టీ అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తాను. నాకు 100% నేను గెలుస్తాను అనే నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే యువకుడు ఇప్పుడే ఇన్ని చేసిండు, గెలిచి ఇంకెన్ని చేస్తాడు అని వాళ్ళకు కూడా హోప్స్ క్రియేట్ అయినాయి. సో ఇప్పుడే ఇన్ని పట్టించుకొని చేశాను కదా, చూస్తే నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మొత్తం అవే ఉంటాయి. సో అది థ్యాంక్ యూ సో మచ్. ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బడుగు శ్రీకాంత్ నేతతో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తా ఉన్నంటే, సో చాలా మంది అంటారు, చాలా మంది లీడర్లు ఉన్నారు కదా, ఎందుకు కార్యకర్తలు ఇంటర్వ్యూ చేసినావు అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ కార్యకర్త కష్టం అంతా ఇంత కాదు. ప్రతి పార్టీలో, ఓన్లీ బీజేపీ కాదు, బీఆర్ఎస్లో, కాంగ్రెస్ పార్టీలో, ఇతర పార్టీలో, అన్ని పార్టీలలో ఇటువంటి కరడుగట్టిన కార్యకర్తలు ఉంటారు. బట్ వీళ్ళకు అనుకున్న స్థాయిలో గౌరవం దక్కకపోవడం, లేకపోతే పట్టించుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బండి సంజయ్ కుమార్ గారికి, ఈటల రాజేందర్ గారికి, ధర్మపురి అరవింద్ గారికి, రఘునందన్ రావు గారికి, లేకపోతే రేపొద్దుగాల మేమే ముఖ్యమంత్రి అవుతాం, రేపొద్దుగాల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని ఎవరైతే చెప్తారో, దయచేసి ఇటువంటి కార్యకర్తలకు కాస్త సపోర్ట్ చేసే ప్రయత్నం అండి. నా పర్సనల్గా పక్కా తెలంగాణ నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బుధాన్ పోచంపల్లి మున్సిపల్ ఎలక్షన్లో పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తాను, గెలుస్తానన్న మాట చెప్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకు కాస్త ఎంకరేజ్ చేసే ప్రయత్నం అండి. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈయన పార్టీ కోసం కష్టపడ్డాడు, రేపు పొద్దుగాల పైసలు ఉన్నవాడు వచ్చి ఆడ పోటీ చేస్తా అంటే ఆయన టికెట్ ఇస్తారు. మరి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త పరిస్థితి ఏంది అంటే, ఒకవేళ శ్రీకాంత్కు మీరు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే పార్టీ కోసం కష్టపడే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. అరే నేను కూడా పార్టీ కోసం కష్టపడితే టికెట్ కల్పిస్తారు, కష్టపడ్డ వాళ్ళకి పార్టీ టికెట్ కేటాయిస్తని ఒక బలమైన నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఈయన కాకుంటే ఇంకొకరికి ఇస్తే ఏముంటుందిలే, కష్టపడ్డ కానీ పార్టీ పట్టించుకోదు అని ఒక మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను బీజేపీ కీలక నేతలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఈ ఇంటర్వ్యూ మీద కూడా శ్రీకాంత్ నెంబర్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. అట్లీస్ట్ సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి, ముందుకు వెళ్ళండి, ఒక ధైర్యం నింపే ప్రయత్నం చేయండి, కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఆయన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నమాట చెప్తా ఉన్నది. చూసుకోండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.